దేవుని యొక్క వాగ్దానం కనుక మనం చూసినట్లయితే కనుక యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే 7వ వచనము, మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఇక్కడ మనం చూస్తే కనుక మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. ప్రతి ఒక్క రోజు కూడా మన జీవితాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, కష్టాలనే వస్తూనే ఉంటాయి మన జీవితాలు. కానీ వాటిని చూసి మనం ఏం చేయకూడదు, కృంగిపోకూడదు, ఏడవకూడదు, దుఃఖపడకూడదు, సంతోషంగా ఉండాలి. అన్ని సమయాలు ఒకేలా ఉండవండి. కొన్ని రోజులు మన కుటుంబంలో అంతా డబ్బులంతా బాగానే కలిసి వస్తూ ఉంటాయి. కానీ కొన్ని దినాలు మన జీవితంలో ఆ యొక్క కుటుంబం జరగడం అనేది చాలా తక్కువగా అయిపోతూ ఉండవచ్చు. కానీ ఏది జరుగుతున్నా సరే దేవుడు కనుక మన విశ్వాసం ఉంచితే కనుక, ఆయన్ని కనుక మనం వేడుకొని నమ్ముకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడు, మన అవమానములకు ప్రతిగా ఏం చేస్తాడంట, రెట్టింపు ఘనతను ఇస్తూ ఉంటాడు. యోబు విషయంలో మనం చూస్తే కనుక ఆస్తి అంతా పోయింది, ముందున్నటువంటి ఆస్తి అంతా పోయింది, మంచి పదవి పోయింది, మంచి పేరు ఆ యొక్క ప్రాంతంలో అతనికి పోయింది, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, భార్య ఒక్కతే ఉన్నది, ఆస్తి పోయింది. అయినను ఓర్చుకొని సహించుకొని ఆ యొక్క సమస్యల ప్రకారం అలా వెళ్తూ ఉన్నాడు. దేవుళ్ళ విశ్వాసం ఉంచి సమస్యలు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చివరికి ఏం జరిగింది, ఎంతోమంది స్నేహితులు కూడా అతని ఎద్దకు వచ్చి, నువ్వు ఈ పాపం చేసావు కనుక నీకు శిక్ష వచ్చింది, లేదా అన్యులు అనుకోండి, నువ్వు ఈ దేవుడు నమ్ముకున్నావు కనుక నీకు శిక్ష వచ్చింది, నీకు అవమానం వస్తూ ఉన్నది అని సాతానుడు చుట్టుపక్కల నుంచి మొత్తం కూడా ఏం చేస్తుంటాడంటే చెవిలో అనేకమైన మాటలు చేస్తూ ఉంటాడు, అనేకమైన అవమానాలు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ వాటికి మనం భయపడకుండా దేవుడికి మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం చూస్తే కూడా మనము ఆ యొక్క పోరాటంలో గెలుస్తాం అనుకుంటాం, ఆ కార్యంలో మనకు విజయం వచ్చింది అనుకుంటాం, మనకు ఖచ్చితంగా విజయం వచ్చింది అనుకుంటాం. కానీ మనము విజయం రాకుండా ఓడిపోతుంటాం కొన్ని సమయాల్లో. అది కూడా మన మంచి మోసమే. దేవుడు ఎందుకు ఒక మనిషిని లేదా దేవుడు పరీక్షిస్తున్నాడు, నువ్వు పడగొట్టినా సరే, నువ్వు పడిపోయినా సరే, నీ యొక్క విశ్వాసం ఎంత ఉన్నది, నీ నమ్మకం ఎంత ఉన్నది, అవమానాలు వచ్చినా సరే నీ విశ్వాసం ఎంతో దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు ఎప్పుడో కూడా. అనేక మంది నీ మీద కుట్ర పన్నారు, నిన్ను ఓడించారు. అయినను ఓడించినటువంటి నిన్ను దేవుడు ఏం చెబుతాడు తెలుసా, అవమానాలకు ప్రతిగా గొప్ప గంతనిస్తున్నాడు. ఓడిపోయినటువంటి నిన్ను దేవుడు మరలా విజయం వచ్చేలా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, మరలా విజయం వచ్చేలా చేస్తాడు. అప్పుడు విజయం వచ్చిన తర్వాత ఎవరైతే నిందించారో, అవమానపరిచారో వాళ్ళని చూస్తారు నీ వైపు, చూసేసి ఇతను కూలిపోయాడు అనుకుంటే, ఇతను కూలిపోయాడు ఇంకేం లేదు ఇతను అనుకుంటే ఎలా పైకి లేశాడు అంటే, ఇతను మనం ఎంతో చేశాం కదా, ఇతను చచ్చిపోవాలని చెప్పేసి, ఇతను కృంగిపోవాలని చెప్పి మనం ఎంతో చేశాం కదా, ఎలా ఇతను మళ్ళా పైకి వచ్చాడు? మన దేవుడు ఎంత గొప్పవాడండి. మనం చూస్తే కనుక ఇస్సాకు తన యొక్క జీవితంలో మరి ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట నీళ్ళ బావిని తవ్వాడు ఇస్సాకు. ఆ నీళ్ళ బావిని తవ్విన తర్వాత మంచిగా నీళ్లు దేవుడు వచ్చేలా చేశాడు. అయితే ఆ ప్రాంతంలో అంట చాలా కరువు ప్రాంతం అంట, నీళ్లు చాలా దొరకవంట. ఎవరు బావి తవ్వినా సరే వారికి నీళ్లు పడవంట. కానీ ఇస్సాకు విశ్వాసంతో బావి తవ్వినప్పుడు దేవుడు నీళ్ళు పడేలా చేశాడు. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చారు ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు, ఎవరయ్యా నువ్వు, మా యొక్క ప్రాంతంలోకి వచ్చావు, సరే అని చెప్పి గుంట తవ్వుకున్నావు, బావి తవ్వావు, చక్కగా మంచి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఎవరయ్యా మా ప్రాంతంలోకి వచ్చి మంచిగా అనుభవిస్తున్నావు, అనుభవిస్తే మేము అనుభవించాలి, మన రాక మొన్న వచ్చావు,
అప్పుడు నీళ్లు వచ్చేలా చేసుకున్నావేంటి, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి ఆ ప్రాంతంలో అందరూ కూడా ఇస్సాకు మీద చేదరించుకొని అవమానపరిచి తీసి మరి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బావిని అంతా మూసివేశారంట. బావిని ఇటుకలు కట్టేసి మూసివేశారంట బావిని. సరే, అయినా దేవుని చిత్తమే, ఇంకా ఎన్ని తిట్టుకుంటా తిట్టుకోండి అని చెప్పేసి ఇస్సాకు అనుకొని మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బావితో వెళ్ళాడు. అక్కడ దేవుడు మంచి జలాలు ఇచ్చేలా చేశాడు, మంచి నీళ్ళు వచ్చేలా చేశాడు. అక్కడ కూడా మరలా సేమ్ ప్రాబ్లం, అంటే మరలా అదే సమస్య. అనేక మంది రావటము, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, మాకేం పడట్లేదు నీళ్ళు, నీకు ఒక్కడికి ఎలా పడుతున్నాయి, రాక మొన్న వచ్చావు, అప్పుడు వెళ్ళిపో, ఈ ప్రాంతంలో ఉండొద్దు. అలాగా మూడవసారి కూడా మరి ఇంకో ప్రాంతంలో అతను ఇస్సాకు బావి త్రవ్వినప్పుడు ఇక్కడ మరలా మంచి నీళ్ళు వచ్చినాయి. చూసేవాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. చూసేవాళ్ళకి, అయ్యో మనం ఎంత మంచి మనిషిని వెళ్ళగొట్టేశాము, మనం వెళ్ళగొడుతున్నా సరే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. చూసావా, ఆ దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడంటే కనుక అతను ఎంత గొప్ప మనిషి, ఎంత విశ్వాసంతో కూడిన మనిషి, ఎంత నా ప్రార్థనాపరుడు, ఎంత దేవుడి యొక్క భక్తి కలవాడు నా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఏం చేసినట్టు అప్పుడు ఇస్సాకుని అందరూ కూడా మెచ్చుకున్నట్లుగా, ఎటువంటి అవమానం పరచకుండా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అవమానం ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు, గొప్ప ఘనతను చేస్తాడు. మనం ఏం చేయాలి, అవమానాన్ని ఏం చేయాలంట, తీసుకోవాలంట, లోపల తీసుకోవాలంట, జీర్ణించుకోవాలంట. కొన్నిసార్లు అనేక మాటలకి మనకు జీర్ణం అవ్వదండి. అంటే ఆ మాటలు జీర్ణించుకోవాలన్నమాట. బాధపడుతూనే ఉంటాం, ఏం చేసినా ఆ మాటలు గుర్తొస్తూనే ఉంటాయి, అసలు యాక్సెప్ట్ చేయము. కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుల్లో ఉన్నాము కాబట్టి మనకి గెలుపు ఓటం అన్నీ కూడా సహజం, ఓటమి కూడా సహజం. కాబట్టి ఆ ఓటమిలో కూడా దేవుడితో మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తోడుగా ఉండేసేసి మరలా మనకు గెలుపునిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమన్నాడు వాక్యం, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవిస్తారు. మీ భాగం అనుభవిస్తారు. మీ కుటుంబంలో జరిగేటటువంటి మీ పోషణ ఏదైతే ఉన్నదో, మీకు వస్తున్నటువంటి శాలరీ ఏదైతే ఉన్నదో, ఏమండి మీకు వస్తున్నటువంటి ఆ ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో అది మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ రోజున మీద దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మీరందరూ కూడా గుర్తించుకోండి, అవమానములకు ప్రతిగా దేవుడు గొప్ప దీవెన దయచేస్తాడు. నువ్వు ఓర్పు కలిగి ప్రార్థన చేస్తే కనుక దేవుని గొప్ప దీవెన, ఆ అవమానం వెనుక దేవుడు గొప్ప మేలు దాచిస్తాడు అని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించింది కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా తండ్రి, నిందకు ప్రతిగా గొప్ప ఘనతను మాకు ఇస్తానంటున్నావు. అవును నాయన, నువ్వు ఎంతో గొప్ప దేవుడు తండ్రి. నీ వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. నాయన మా జీవితాల్లో కూడా మేము ఎన్నో అవమానం పొందుకున్నాము, ఇబ్బందులు కలిగి ఉన్నాము తండ్రి. కొన్ని పరిస్థితుల్లో మేము ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు నాయన. మేము మాకు తెలియపరచండి, మా ప్రార్థన ఆలకించండి దేవా. అవమానం ప్రతిగా మాకు మంచి మేలు దయచేయండి ప్రభా. మేము తీసుకుంటాం ప్రభా. నీలో ఉన్నప్పుడు మాకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా మేము తండ్రి ఖచ్చితంగా వాటిని మేము తీసుకుంటాం ఆయన అని చెప్పి మేము ప్రమాణం చేస్తాం. ఈ రోజున వాటిని తండ్రి మేము తీసుకొని వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాము అని మేము చెప్తున్నాం. కాబట్టి మాకు సహాయం చేయండి తండ్రి. వాక్యాలు ఎవరైతే వింటున్నారో వాటిని జ్ఞాపకం చేసుకుని జీవన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మరి యొక్క దినంలో నీ యొక్క వాక్యం మీద ధ్యానం చేస్తున్నట్టు మాకు సహాయం చేయమని యేసునామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మా ఎడల పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాల మీద క్షమించి మమ్మల్ని స్వాతంత్ర్యం తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే రావు తండ్రి. ఆమేన్. యేసు ప్రవేశిస్తున్నామని సంపూర్ణ విజయం అపవాది క్రియకంతా నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్.